వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఢిల్లీలో జరిగిన ఆ రహస్య భేటీ వెనుక అసలు కథేంటి? ఉప్పు నిప్పులా ఉండే కాషాయ నేతలు ఒక్కసారిగా ఎలా కలిసొచ్చారు? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అగ్రనేతలు చివరికి ఎందుకు రాజీ పడ్డారు? తెలంగాణ బీజేపీలో సంచలనం సృష్టిస్తున్న ఆ ఆసక్తికర పరిణామాలపై స్పెషల్ ఫోకస్. తెలంగాణ బీజేపీలో ఇన్నాళ్ల ఎడముఖం పెడముఖంగా ఉన్న కాషాయ నేతలు ఒక్కసారిగా ఒక్క తాటిపైకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న ముఖ్య నేతలు ఇప్పుడు ఒకే చోట కలిసి భోజనం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నాయకుల మధ్య ఉన్న ఈ గ్యాప్ ఎప్పుడు చెరుగుతుందా అని ఎదురుచూసిన కార్యకర్తలకు ఈ తాజా పరిణామం పెద్ద ఊరటనిచ్చింది. పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికేలా కనిపిస్తున్న ఈ ఐక్యత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లుగా సాగిన నేతలు ఇప్పుడు కలిసికట్టుగా అడుగులు వేయడం శుభ పరిణామమని కమలనాథులు భావిస్తున్నారు. ఈ పరిణామం వెనుక పెద్దల వ్యూహం ఏమైనా ఉంటుందా అని ప్రతి కార్యకర్త లోలోపల మదనపడుతున్నారు. ఎంతైనా కాలం ఎవరికోసమూ ఆగదు కనుక రాజకీయాల్లోనూ ఎప్పుడూ ఒకేలా ఉండవని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికి తగ్గినట్లుగా వారు పావులు కదుపుతూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి తగ్గట్టుగానే ఈ నేతల కలయిక నిజమని నిరూపితమవుతుంది. అయితే ఈ అనూహ్య పరిణామం వెనుక అసలు కథ ఏమిటో తెలియక సాధారణ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కీలకమైన జిల్లాల అధ్యక్షుల భర్తీ ఎట్టకేలకు ఒక్క కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలు ఉండగా అందులో 36 జిల్లాలకు ఎప్పుడో నియామకాలు పూర్తయ్యాయి. మిగిలిన 3 జిల్లాల పదవుల కోసం జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవాలని చూశారు గాని ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. కరీంనగర్, మేడ్చల్, అర్బన్ జిల్లాల్లో పదవుల కోసం జరిగిన పట్టులాట పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి సిఫార్సులు వారు చేయడంతో ఈ పీఠముడి మరింత జటిలమయ్యింది. స్థానిక నేతల వ్యతిరేకతతో ఆ పల్లెకి మోసేవారే కరువయ్యారనే చందనంగా ఆయా జిల్లాల రాజకీయం తయారైంది. ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటూ సాగిన ఈ ప్రయాణం ఎట్టకేలకు ఒక సుఖాంతానికి చేరినట్లు తెలుస్తుంది. సమయం వచ్చినప్పుడు శత్రువులు కూడా మిత్రులవుతారన్నట్లుగా ఈ నేతలు తమ పట్టును వీడనాడి రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు. పదవుల కోసం ఇంతకాలం సాగిన ఈ రగడ ఎట్టకేలకు ఒక సత్ఫలితాన్ని ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యమైనా సరే తమ అనుచరులకే పదవులు ఇప్పించుకోవడంలో ఈ ఎంపీలు సఫలమయ్యారని చెప్పాలి. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో జరిగిన ఈ రహస్య భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆత్మీయ విందులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డితో పాటు సీనియర్ నేత లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఎప్పుడు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్న ఈ కీలక నేతలంతా ఒకే గొడుగు కిందకి చేరి కబుర్లు చెప్పుకోవడం పార్టీ వర్గాలకు కొత్త అనుభూతినిచ్చింది. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవడంలో సిద్ధహస్తులైన ఈ నేతలు భోజనం చేస్తూ చాలా విషయాలపై చర్చించినట్లు సమాచారం. గాలివాన వచ్చినప్పుడు చెట్లని ఒకేలా తల ఊపినట్లుగా అధిష్టానం ఒత్తిడి మేరకే వీరంతా రాజీకి వచ్చినట్లు తెలుస్తుంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటమన్నట్లుగా ఈ నేతల ఈగోల మధ్య నలిగిపోయిన క్యాడర్కు ఈ కలయిక పెద్ద ఊరటనిచ్చింది. ఎవరికి వారు తాము అనుకున్న వ్యక్తులకే ఆయా జిల్లాల పగ్గాలు అప్పజెప్పడంలో తమ సత్తా చాటుకున్నారు. ఎవరి దారి వారిదే అనుకున్న ఈ అగ్రనేతలు చివరికి అధిష్టాన మాట జవదాటకుండా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కాలం కలిసి రానప్పుడు ఎంతటివారైనా తలవంచక తప్పదన్నట్లుగా ఈ అగ్రనేతల భేటీ పార్టీలో సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ కీలక పరిణామాలన్నిటి వెనుక తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వ్యూహాత్మక పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన అన్ని వర్గాల నేతలను కలుపుకొని పోయేందుకు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు మొండికేస్తే నష్టం పార్టీకే జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం.
వివాదం ముదరకముందే దానిని పరిష్కరించాలని ఆయన హైకమాండ్ పెద్దలతో కలిసి ఈ వ్యూహం పన్నారు. ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉన్న నేతలను ఒకే టేబుల్ వద్దకు చేర్చి మాట్లాడుతూ ఉండడంతో అభయ్ పాటిల్ సఫలమయ్యారు. అడవిలో ఉన్న పులిని కదిలించినట్లుగా ఊరికే ఉన్న వివాదాలను పెద్దవి చేయకుండా ఆయన ఎంతో నేర్పుగా చక్కదిద్దారు. ఎవరికి దక్కాల్సిన గౌరవం వారికి దక్కేలా చూస్తూనే పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఆయన ఈ రాయబారం నడిపించారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా విడిపోయి ఉన్న నాయకులు ఒక్కచోట కలవడం ద్వారా పార్టీకి కొంతవరకు మేలు జరుగుతుందని అంచనా వేశారు. అనుకున్నదే తడువుగా ఆయన వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుందని కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ కాషాయ శిబిరంలో ఇన్నాళ్లు నెలకొన్న ఈ ఎడముఖం పెడముఖం సంస్కృతికి ఈ భేటీతో పూర్తిగా తెరపడినట్లే కనిపిస్తుంది. ఎన్నికల వేళ విభేదాలు వీడి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అధిష్టానం గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఉన్న ఊళ్ళో ఉత్సవ విగ్రహంలా ఉండటం కంటే కలిసికట్టుగా ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శ్రమించడమే మేలని పెద్దలు నచ్చజెప్పినట్లు సమాచారం. ఎవరి తాళానికి వారు తూడం ఊడితే చివరికి పార్టీ గాలికి కొట్టుకుపోతుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుంది. కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి తెలియదన్నట్లుగా ఈ నేతల మధ్య జరిగిన ఒప్పందాలు ఎవరికి అంతుచిక్కడం లేదు. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకున్నా అంతిమంగా పార్టీ ఐక్యతే ముఖ్యమనే సందేశాన్ని ఈ పరిణామాలు ఇస్తున్నాయి. కంచె చేనుమేసినట్లుగా పార్టీ నేతలే ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తే నష్టం ఎవరికి జరుగుతుందో వీరికి ఇప్పుడు అర్థమైనట్లుంది. అందుకే అన్నిటినీ పక్కన పెట్టి మనమంతా ఒకే కాషాయ కుటుంబమనే భావనతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థులకు గట్టి సంకేతాన్ని పంపుతుంది. మొత్తానికి చూస్తే ఢిల్లీలో జరిగిన ఈ ఆత్మీయ విందు భేటీ తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగిన నాయకులంతా ఇప్పుడు కలిసికట్టుగా అడుగులు వేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిని చక్కదిద్దుకోలేనివాడు దేశాన్ని ఏలుతాడన్నట్లుగా మొదట రాష్ట్ర నాయకత్వాన్ని గాడిలో పెట్టేందుకే అధిష్టానం ఈ కసరత్తు అంతా చేసినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు ఇప్పుడు పార్టీలో రకరకాల విశ్లేషణలకు చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. కాలం మారినప్పుడు మనము మారాలనే సూత్రం ప్రకారం ఈ నేతలు తమ ఈగోలను పక్కన పెట్టడం నిజంగా అభినందనీయం. ఉప్పు నిప్పులా ఉన్నవాళ్ళు ఉప్పు కారం కలిసినట్లుగా ఒక్కటి కావడం చూసి రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎవరికి తగ్గినట్లుగా వారు ప్రయోజనాలు సాధించుకున్నప్పటికీ అంతిమంగా ఐక్యత సాధించడం పార్టీకి శుభసూచకం. ఈ జోరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కమలదళం మరింత దూకుడుగా ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.